నమస్తే, వెల్కమ్ టు ఎస్డీవీ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన, ఘన స్వాగతం పలికిన ప్రవాసాంధ్రులు. త్వరలో జరిగే 31వ సాధారణ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై సీఎస్ సమీక్ష. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 12 ఫిర్యాదులు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం తొలి రోజు పర్యటనలో వరుసగా పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించారు. ముందుగా జ్యూరిచ్లో హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ ముదుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుండి పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. నెస్లే, ఏబీబీ, నోవార్టిస్ వంటి దిగ్గజ కంపెనీలతో సహా ఇప్పటి వరకు 350కు పైగా స్విట్జర్లాండ్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టాయని, మరిన్ని కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని ముదుల్ కుమార్ వివరించారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైజులు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఏపీ, స్విట్జర్లాండ్ యూనివర్సిటీలు ఏపీలో ఏర్పాటు చేసిన స్కిల్లింగ్ ఏఐ యూనివర్సిటీకి కలిసి పనిచేసేలా చూడాలని ముదుల్ కుమార్ కు ముఖ్యమంత్రి తెలిపారు. వర్క్ ఫ్రం హోం విధానంలో స్విట్జర్లాండ్కు కావాల్సిన సేవల్ని అందించేందుకు అన్ని రంగాలకు చెందిన నైపుణ్య యువత ఏపీలో ఉన్నారని తెలిపారు. త్వరలో జరిగే 31వ సాధారణ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై సీఎస్ సమీక్ష. అమరావతి 20 జనవరి త్వరలో జరగనున్న సాధారణ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ముసాయిదా అజెండా అంశాలపై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సమీక్షించారు. ప్రధానంగా రాష్ట్ర విభజన సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై జోనల్ కౌన్సిల్ సమావేశం దృష్టికి తీసుకెళ్లి చర్చించేందుకు వీలుగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమీక్షించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్ 13లో పేర్కొన్న విశాఖపట్నం, చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయడం, అమరావతి రాజధానితో ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటు వంటి అంశాల్లో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, తదుపరి తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై సమీక్షించారు. అదేవిధంగా ఉత్తరాంధ్ర, రాయలసీమకు చెందిన 7 వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కేంద్రం నుండి సహాయం, ఇప్పటి వరకు అందిన సహాయం, ఇంకా రావాల్సిన నిధులు అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్ఆర్సీ కార్యదర్శి ఎస్ బాలసుబ్రహ్మణ్యం, ఐ&ఐ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, అదనపు డీజీపీ ఆర్కే మీనా, టీఆర్ఎన్బీ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దాండే, ఐజీ కోఆర్డినేషన్ ఎం రవి ప్రకాష్, న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి, విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ ఆర్ కూర్మనాథ్ తదితర అధికారులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లా తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం మహానాడు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాలకు సంబంధించిన కేసుల్లో ముద్దాయిని తాడేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుని వద్ద నుండి 82 గ్రాముల బంగారం, 70 గ్రాముల వెండి వస్తువులు, 25,000 నగదు రికవరీ చేశామని గుంటూరు జిల్లా అదనపు ఎస్పీ రవికిరణ్ తెలిపారు. చోరీకి గురైన మొత్తం విలువ 5,65,000 రూపాయలుగా పోలీసులు తెలియజేశారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో తగినంత సిబ్బంది కొరతపై కూడా అడిషనల్ ఎస్పీ రవికిరణ్ స్పందించారు. సిబ్బంది కొరతతో పాటు పలు సమస్యల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామంటూ అడిషనల్ ఎస్పీ రవికుమార్ హామీ ఇచ్చారు. ఈరోజు మనకి తాడేపల్లి పిఎస్ పరిధిలో వివిధ గృహాల్లో దొంగతనాలు చేసి ఆ చోరీ చేసినటువంటి సొత్తుని అమ్మే క్రమంలో ఒక నిందితుడిని పట్టుకోవడం జరిగింది. అతని పేరు షేక్ హుస్సేన్, సన్ ఆఫ్ షాజహాన్, 28 years ఏజ్. ఇతను మహానాడు ప్రాంతానికి చెందినవాడు. మనం అతను అనుమానాస్పదంగా అతను చోరీ చేసిన సొత్తుని అమ్మే ప్రయత్నంలో మన వాళ్ళు ఈ కట్ట దగ్గర పట్టుకోవడం, మణిపాల్ హాస్పిటల్ రోడ్లో పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత అతను విచారిస్తే మనకి తెలిసింది ఏంటంటే అతని దగ్గర నుంచి మనకు 5 crimes మనకి తాడేపల్లిలో గత నెల రోజులుగా జరిగినటువంటి 5 crimes సంబంధించి అతను పాత్ర ఉందని మనకి తెలిసింది. అలాగే దీనిలో మనం 80 గ్రాములు, దాదాపు 82 గ్రాముల బంగారం, అలాగే 70 గ్రాములు వెండి, తర్వాత క్యాష్ 25,000 రూపాయలు, మొత్తం అంతా కలిపి దాదాపు 5,65,000 రూపాయల వర్త్ చోరీ చేసినటువంటి సొత్తుని మనం పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో ఇందులో మనకి యాక్టివ్గా మన ఎస్ఐ గారు కళ్యాణ్ రాజు గారి నేతృత్వంలో ఎస్ఐ గారు పనిచేశారు. అలాగే హెచ్సి గారు కూడా, సురేష్ హెచ్సి గారు, అలాగే పిసి ప్రసాదరావు గారు, మొత్తం ఈ టీం అంతా కూడా కొంచెం చాకచక్యంగా వ్యవహరించడంతో మనకు 5 కేసులకు సంబంధించినటువంటి ముద్దాయి దొరకడం జరిగింది. ఇతను కూడా పూర్వ చరిత్ర కూడా బ్యాడ్ క్యారెక్టర్గా మనకు తెలుస్తుంది. సో ఇతన్ని ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. తర్వాత మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, మనకి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఉంటుంది. అది చాలా మంది ప్రజలు ఇంతకుముందు బాగా విరివిగా వాడేవారు, ప్రజెంట్ అయితే సరిగ్గా వాడుకోవట్లేదు. సో దాన్ని వాడుకుంటే ఎవరైనా సరే ఏదైనా అవసరాల నిమిత్తం ఇల్లు వదిలి బయటకు వెళ్ళి కొన్ని రోజులు గడపాల్సిన సందర్భంలో మనకి అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి అందరికీ కూడా, ప్రజానికం ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అవసరం మేరకు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి వాడుకోమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత కూడా ఇంకా మనం బీట్ సిస్టమ్ అనేది కూడా బాగా పెంచుకోవాలి ఈ ప్రాంతంలో. సో అది కూడా మనం ఎన్షూర్ చేసి ఎక్కువ నెంబర్ ఆఫ్ బీట్స్ తిరిగేదానికి మేము ప్లాన్ చేస్తాము. తద్వారా ఇటువంటి చోరీలు మనం ముందే మనం నియంత్రించడానికి, దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. అది మన పూర్తిగా ఇందులో ఉంది కాబట్టి ఓకే, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. అయితే డ్రోన్ కేసు అయితే తేలిపోయింది, అది ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మన ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తూ ఉన్నారు, గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు. అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. మంగళగిరి చుట్టూ కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి, పాట్ హోల్స్ ఉన్నాయా, ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా, ట్రాఫిక్ ఎట్లా ఉంది, అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్న్ కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు, అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారని ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆ డ్రోన్స్ ఎగరేయడం జరిగింది. ఈ రోజు కూడా డ్రోన్స్ ఫ్లై చేశారు, నిన్న కూడా ఫ్లై చేశారు, మొన్న కూడా ఫ్లై చేశారు. అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. బీహార్ రాష్ట్రం పాట్నాలో జరుగుతున్న 85వ అఖిల భారత సభాపతుల మహాసభలో స్పీకర్ చింతకాయల అయిన పాత్రుడు డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు పాల్గొన్నారు. ఈ మహాసభలో దేశంలోని అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన సభాపతులు, డిప్యూటీ స్పీకర్లు పాల్గొని వివిధ అంశాలపై చర్చించారు. అధ్యక్ష, అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి రాజ్యాంగంలో మార్పులు చేర్పులకు వెసులుబాటు ఉండాలని ఆనాడు పెద్దలు నిర్ణయించిన సంగతి మనందరికీ తెలుసు. వారు ఊహించినట్లుగానే ఈ 75 సంవత్సరాలలో కూడా సుమారు 100 times 100 సార్లు పైగా మనం రాజ్యాంగాన్ని సవరించుకున్నాం. ప్రతి సవరణ మన ప్రగతికి ఎదురైనటువంటి ప్రతిబంధకాలను తొలగించడానికి, రాజ్యాంగాన్ని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. శాసన వ్యవస్థకు రాజ్యాంగం కల్పించిన స్వయం ప్రతిపత్తిని గౌరవిస్తేనే శాసన వ్యవస్థ తనకు రాజ్యాంగం అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తుందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను చెప్పి మనం చేస్తున్నాను. ఇంకేంటంటే
శాసనసభలో అనేకమైన ఇష్యూస్ మనం మాట్లాడుతూ ఉంటాం, చర్చించుతూ ఉంటాం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం మాట్లాడుతూ ఉంటాం. అటువంటి శాసనసభకు ఎనలేని అధికారాలు ఉండాలన్నదే నా తాలూకు భావన అని చెప్పి ఈ సందర్భంలో పరిశీలిస్తాను. దానికి స్వయం ప్రతిపత్తి కావాలి. బడ్జెట్ కూడా శాసనసభకు ప్రత్యేకంగా కేటాయింపు చేయాలి. దానికి స్పీకర్ గారు హ్యాండ్ ఓవర్లోనే ఆ బడ్జెట్ కూడా అమలు చేయాలన్నది నా ప్రతిపాదన అని చెప్పి ఈ సభా వేదిక ద్వారా మనం చేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, మీకు తెలుసు, నాకు ఆందోళన కలిగిస్తున్న మరో విషయం ఏంటంటే ఏడాదికి తగ్గిపోతున్న పని దినాలు శాసనసభలో మేము చూస్తూ ఉంటాం. అట్లీస్ట్ 1 yearలో 75 days హౌస్ రన్ అవ్వాలి. హౌస్ మస్ట్ కంటిన్యూ. వితౌట్ 75 days, how can we solve the problems in the state? That is my question, sir. So I am requesting the Honorable Chair to give directions to all the states. Recently we are seeing in Andhra Pradesh 80% new persons elected as an MLAs, sir. First time MLAs. దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే సో మెనీ యంగ్స్టర్స్ ఆర్ ఇంట్రెస్టింగ్ టు కమ్ టు ఇన్ పాలిటిక్స్. దే ఆర్ కంటెస్టింగ్ ది ఎలక్షన్స్. 80 MLAs are elected in Andhra Pradesh. So I am requesting Chair, all are very new. There are so many problems in the assemblies. They are facing so many problems. My request is, మీ డైరెక్షన్లో ఆల్రెడీ ఆర్ గివెన్ డైరెక్షన్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ డైరెక్షన్లో ప్రతి స్టేట్లో కూడా యంగ్స్టర్స్కి ట్రైనింగ్ క్లాసెస్ కండక్ట్ చేసి చట్టం అంటే ఏమిటి, అసెంబ్లీ అంటే ఏంటి, మనం ఏ విధంగా చట్టాలు చేయాలి, ఆ చట్టాలను ఏ విధంగా ప్రజలకు అందించాలి, పబ్లిక్ ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి అన్నది మనందరం కూడా చట్టాలని వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మంచి పౌరులుగా తీసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళందరినీ భాగస్వాములు చేయాలని చెప్పి వాళ్ళందరినీ కూడా ఒక మంచి పౌరులుగా తీర్చడం కోసం షేర్ బాధ్యత తీసుకోవాలని చెప్పి మనం చేస్తాం. వన్ ఇష్యూ సార్, లాస్ట్ ఇయర్ టాకింగ్ వన్ ఇష్యూ, ఇంపార్టెంట్ ఇష్యూ. లాస్ట్ గవర్నమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ప్రీవియస్ గవర్నమెంట్, ఇన్ 5 years 5 సంవత్సరాల్లో కేవలం 66 days మాత్రమే హౌస్ రన్ అయింది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అట్లీస్ట్ 5 yearsలో ఇయర్లీ ఎవ్రీ ఇయర్ 75 days కంపల్సరీగా అసెంబ్లీ రన్ అవ్వాలి, చట్టాలు జరగాలి, చర్చలు జరగాలన్నదే మై రిక్వెస్ట్ సార్. దిస్ ఇస్ ఫ్యూ వర్డ్స్ ఐఎమ్ కంక్లూడింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రజా సమస్యల్ని నిత్యం పరిష్కరించే దిశగా జరిగే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం ఉదయం ఇన్ఛార్జ్ కమిషనర్ డాక్టర్ జి చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అధికారులు 12 ఫిర్యాదులు అందుకున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు అధికారులు స్వీకరించే ఫిర్యాదుల్ని త్వరితగతిన పరిష్కరిస్తామని ఫిర్యాదులు అందించిన ప్రజలతో అన్నారు. ఈ సోమవారం జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్, చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీ ఎస్వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ జి సృజన, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ బాబు శ్రీనివాస్, సూపరింటెండెంట్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, డిఎఫ్ఓ మాల్యాద్రి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బిఎస్ఎస్ సోమశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ప్రతి సోమవారం విజయవాడ నగరపాలక సంస్థ నందు ఉదయం 9 నుంచి 1 గంట వరకు మరి పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీనికి సంబంధించి ప్రజలు కూడా వారికి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా పీజీఆర్ఎస్లో మనకి అప్లికేషన్ ఇవ్వడం ద్వారా అది ఆన్లైన్ చేసి వెంటనే దానికి తగిన పరిష్కారం చేసి మనకు ఎంక్వైరీ చేసి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ తర్వాత వారిని కలిసి ఆ సమస్యను పరిష్కరించి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అలాగే రెవెన్యూకి సంబంధించిన సమస్యలతోటి మరి ప్రజలు రావడం జరుగుతుంది. గత 2 వారాలుగా దాదాపు 50 పీజీఆర్ఎస్ అప్లికేషన్స్ మనం పరిష్కరించడం జరుగుతుంది. అన్నీ కూడా మనకు వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్లోనే వాళ్ళు సాటిస్ఫై అయ్యేలాగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ ద్వారా హెచ్ఓడీస్ అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని జరపడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ప్రతి సోమవారం జరుగుతున్న పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉపయోగించుకొని వారికి ఉన్న సమస్యలను పరిష్కరించుకోవాల్సిన కోరుచున్నాను.
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు సినీ దర్శకులు పసుపులెట్టి వెంకటరమణ తెలిపారు. తమ అసోసియేషన్ ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలను ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల్ని కలిశామని ఆయన వివరించారు. గుణదల్లోని అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నందు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు సినీ దర్శకులు పసుపులేటి వెంకటరమణ ఆధ్వర్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఆర్టిస్ట్ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు పసుపులేటి వెంకటరమణ మాట్లాడారు. తమ సంఘ కార్యకలాపాలకు పవర్ సినిమా షూటింగ్ కు ఆతిథ్యం ఇచ్చిన అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్వాహకులు డి రాంబాబుకు కృతజ్ఞత తెలిపారు. తమ ఆర్టిస్ట్ సమస్యల్ని పరిష్కరించడానికి ప్రభుత్వ పెద్దల్ని కలిశామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ కొండశ్రీ సురేష్ బాబు, సహాయక కార్యదర్శి డి రాంబాబు, డి సుధీర్ కుమార్, ఎన్ భాను, ఎస్ఎస్ నాయుడు, లక్కీ, వై విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం. ఇంకా ముందు రాబోయే సినిమాలు కూడా మీ అందరికీ మంచి పేరుతో సహా మంచి పారితోషికం కూడా ఇవ్వడం ఖచ్చితంగా జరుగుతుంది. అందరికీ మీరు పడ్డ కష్టం మీరు మా కోసం పడ్డ కష్టమే కానీ మీరు చేసిన సహాయమే కానీ మేము ముందు ఖచ్చితంగా మీరు ఊహించినంత విధంగా మేము రిటర్న్ ఖచ్చితంగా మేము త్వరలో వితిన్ 2 daysలో ఖచ్చితంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. క్యారెక్టర్ వైజ్గా కానీ పారిశ్రామికంగా కూడా మీరు ఊహించిన విధంగా ఏర్పాటు చేస్తున్నాం. మీరు ఊహించిన విధంగా కొన్ని లాభాలలో కూడా మీకు భాగస్వామ్యం కలపాలనే ఆలోచనతో ఉన్నారు డైరెక్టర్ గారు. అలాగే మీరు కూడా మీకు తెలిసిన నటీనటులు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా నటీనటులు కావాలనుకున్న వాళ్ళు, సినిమాలు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా, టెక్నీషియన్ కానీ ఇతర విభాగాల్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయినా సరే డైరెక్టర్ గారికి పరిచయం చేసిన ఎడల ఖచ్చితంగా వాళ్ళని మనం తీర్చిదిద్ది ఇంకా ముందుకి తీసుకెళ్ళడానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడానికి డైరెక్టర్ గారు ముందుంటారు. అందరికంటే కొత్తగా వచ్చే నటీనటులకి మన ఒక్క సంస్థ మాత్రమే అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుంది. అందులో మన సినీ డైరెక్టర్ పసుపులేటి వెంకటరమణ గారు మాత్రమే కొత్త వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఎవరి ద్వారా ఏమి రూపాయి ఆశించకుండా నటీనటులను ఉత్తమ నటీనటులు కానీ చాలా వరకు ఏంటంటే గ్రూప్ని మన ఆర్టిస్ట్ని నేను ఫిల్టర్ చేయాలి కాబట్టి వీలున్న వరకు ఇది విడిపోమన్నాం. ఎందుకంటే మనకి మంచి వాటి కావాల్సింది, మంచి ఆర్టిస్ట్ కావాలి. 1980వ సంవత్సరం మొట్టమొదటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుకునే టైంలో ఏంటంటే 16 సంవత్సరాలు జనవరి బ్రదర్ మీరు ఓకే రైటా. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడం హాస్యాస్పదంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఎద్దేవా చేశారు. అదానికి బీజేపీకి సంబంధం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇది ఎవరి చెవుల్లోనో పువ్వులు పెట్టేందుకు చేస్తున్న వ్యాఖ్యల్లా ఉన్నాయని, నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నాటి నుండి అదాని మోదీల మధ్య సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నారు. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో అదాని విమానంలో నరేంద్ర మోదీ దేశమంతా ప్రచార కార్యక్రమం నిర్వహించారని, మోదీ ప్రధాని అయిన తర్వాత మోదీ విమానంలో అదాని వెనుక కూర్చుని దేశ విదేశాలు తిరిగి పలు అగ్రిమెంట్లు చేయించుకున్నారని ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇంత పెద్ద అబద్దాల కూరని మాత్రం ఎవరు ఊహించి ఉండరు. ఈ 6 నెలల కాలంలో 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి వారు కేంద్ర ప్రభుత్వం సహాయం చేసిందని చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు దేనికి ఇచ్చారో, దానికి దానికి ఇచ్చారో వారు స్పష్టంగా వివరిస్తే బాగుంటుంది. కాబట్టి ఏమంటే ఇవాళ ప్రజల్ని మభ్యపెట్టడానికి గత 5 ఏళ్ల కాలంలో ఏమీ జరగలేదు, అంత ఇప్పుడు జరిగిందని చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. మరి అప్పుడు కూడా మీరే ఉన్నారు కదా కేంద్రంలో, మీరు హోమ్ మినిస్టర్గానే ఉన్నారు. తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4 ఏళ్లు మీతోనే ఉన్నాడు. 1 సంవత్సరం మాత్రం మీతో డిఫర్ అయ్యాడు లాస్ట్ ఇయర్లో. మరి 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఆయన పూర్తి స్థాయిలో మీకు మద్దతుగా నిలిచాడు. మీరు కూడా ఆయనకు మద్దతు ఇచ్చారు. మీరు 5 ఏళ్ల పాటు 5 ఏళ్ల కాలంలో 4 సంవత్సరాల 9 నెలల పాటు జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాలుగా మద్దతు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ సిగ్గు లేకుండా ఆ పీరియడ్ అంత రాంగ్ పీరియడ్, మొత్తం రాష్ట్రం అంతా నాశనమైందని చెప్తున్నారంటే మీరు ఆనాడు ఏనాడైనా మాట్లాడారా? బీజేపీ నాయకులు
హోమ్ మినిస్టర్గా నీవు ఏనాడైనా కట్టడి చేశావా? పైగా పూర్తి స్థాయిలో ఆయనకు సహకరించి ఇవాళ అప్పుడు జరగలేదని అంటున్నావు. ఇప్పుడేమో 3 లక్షల కోట్లు ఇచ్చినామంటావు. ఇవాళ మొత్తం విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్స్ అందరూ కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే ప్యాకేజ్ ఇస్తున్నారో ప్యాకేజ్ వెల్కమ్ చెప్తున్నాం, కానీ ఇది పర్మనెంట్ సొల్యూషన్ కాదు. పర్మనెంట్ సొల్యూషన్ రావాలంటే దాన్ని సెయిల్ ఆధ్వర్యంలో విలీనం చేయండి అని చెప్పి కూడా వారందరూ కూడా కోరుతా ఉన్నారు. మరి అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ లోన్ ఇప్పిస్తే అది కూడా కేంద్రం సహాయం చేసిందని చెప్పుకుంటున్నారు. అసలు మీరు ఏమిచ్చారు? 3 లక్షల కోట్ల రూపాయలు ఏమిచ్చారో దాని బ్రేకప్ ఏంటో వివరాలు వెల్లడించమని శ్వేతపత్రం విడుదల చేయమని నేను కోరుతా ఉన్నాను. అంటే ప్రజల్ని మభ్యపెడతా ఉన్నారు. అసలు మొత్తం ఆంధ్ర ప్రజల చెవులు పూలు పెడతా ఉన్నారు. అంటే ఒక్క అమిత్ షా మాత్రమే తెలివైనోడు, ఆయన ఏం చెప్పినా కూడా ఇక్కడ వినడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు అన్ని కూడా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒక పచ్చి అబద్ధాల కోరి ఈ దేశానికి హోమ్ మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఇలాంటివన్నీ చెప్తున్నాడు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడున్న ప్రభుత్వాలు 2018-19 ఒక సంవత్సరం తప్ప అన్ని సందర్భాల్లో మీ కేంద్ర ప్రభుత్వంతో వారు సహకరిస్తూనే వచ్చారు. అడిగిన దానికి కాని దానికి 2 పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తారు. పార్లమెంట్లో అన్నిటికీ మీకు మద్దతు ఇచ్చారు. ఇవాళ మొత్తం ఏదో జరగలేదని, ఇప్పుడు స్పీడ్ అందుకుందని, ఇప్పుడు చేస్తున్నామని చెప్పి మీరు ప్రజల చెవులో పూలు పెడుతున్నారంటే ఆంధ్ర ప్రజలు అంతా తెలివిలేని వారైతే కాదు. అంటే ఇక్కడంతా తెలివిలేని దద్దమ్మలు ఉన్నారు, మేము ఏం చెప్పినా అదే నమ్ముతారు అనే స్థాయిలో మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి అంటే హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఏదైతే 3 లక్షల కోట్లు అంటా ఉన్నారో అది ఏమి ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం ఇంతకుముందు జరగలేదంటే జరగకపోవడానికి మీరు కారణం కాదని మేము అడుగుతా ఉన్నాం. అప్పుడు కూడా మీరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సఖ్యతతో ఉన్నారు కదా, ఒకరికొకరు పరస్పరం సహకరించుకున్నారు కదా. అబద్ధాలు మానండి, మీరు రాష్ట్రానికి ఏం చేస్తున్నారో స్పష్టంగా ప్రకటించమని, విశాఖ స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయమని కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం, తల నరికిన ఘటనలో నిందితుడిని A2గా ఉన్న వ్యక్తికి సీఎం సహాయనిధి నుండి 5 లక్షల సహాయం ఇవ్వడం చూస్తుంటే ఆ ఘటనలో టీడీపీ పెద్దల పాత్రపై అనుమానాలు వస్తున్నాయని మండలి విపక్ష నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఆ కేసులో నిందితుడికి ప్రభుత్వ సొమ్ము ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమాల్లో మంత్రి స్థానిక ఎమ్మెల్యే పాల్గొనడం ద్వారా ప్రజలకు ఏం సందేశం పంపుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడిన మండలి విపక్ష నేత ప్రశ్నించారు. ప్రెస్ మీట్లో బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే, అసలు ప్రభుత్వ ఉద్దేశం ఏమిటి? 3 ఏళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం ధ్వంసం చేసిన కేసులో నిందితుడు A2గా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయనిధి నుండి 5 లక్షలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటుగా స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. 3 సంవత్సరాల కింద బహుశా అది అనుకోవడం డిసెంబర్లో 2020 జరిగి ఉంటుంది అనుకుంటా. రామతీర్థాల్లో దేవాలయంలో కొండ పేరున్న రాముడి విగ్రహానికి వచ్చి ఆ రోజు కొంతమంది దొండలు, అన్నోన్ పర్సన్స్ తల ఛేదించడానికి అది తీసుకొచ్చి ఆ చెరువులో పక్కనున్న ఆ చెరువులను నృతులను అక్కడ పడివేసి అది సంఘటన. దాని మీద పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ప్రజా సంఘాలు కానీ, ఆధ్యాత్మిక సంఘాలు కానీ, హిందూ తత్వాలు కానీ, పెద్ద పెద్ద మత సంబంధించిన వారు కానీ, పెద్దలందరూ కూడా, సాక్షాత్ అన్ని పార్టీలు, రాజకీయ పార్టీలు అందరూ కూడా దాని మీద స్పందించారు. మేము కూడా దాన్ని పూర్వపరాలు తీసుకుంటూ దాని మీద తక్షణమే ఎవరైతే చేశారో వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తాం. తదుపరి అప్పుడున్న పోలీస్ అధికారులతో ఒక కమిటీని కూడా, ఒక ఎంక్వైరీకి ఒక కమిటీ కూడా, ఒక 3 అధికారులతో కమిటీని కూడా వేయడం కూడా జరిగింది. వాళ్ళు కూడా పర్యవేక్షించారు. ఫైనల్గా ఏం తేల్చారంటే, ఒక వ్యక్తిని మీద ఈ అభియోగాన్ని ఆపాదించి ఆ వ్యక్తిని A2 కింద పెట్టి మిగతా వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇంకా అని చెప్పని ఆ వ్యక్తిని ఇంట్రాగేట్ చేసి
ఛార్జ్ షీట్ పెట్టడం జరిగింది. ఛార్జ్ షీట్ పెట్టారో లేదు ఇంకా ఐ డోంట్ నో, ఇంకా నాకు ఐడియా కరెక్ట్గా నాకు ఐడియా లేదు. జరిగింది. సంఘటన జరిగి ఎన్నాళ్ళు అయింది? ఇప్పటికి దగ్గర 3 సంవత్సరాలు 2.5 సంవత్సరాల పైన అయింది. మొన్నటి రోజున ఆ కేసులో ఉన్న ఎవరైతే ఏటుగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తు ఆ దేవస్థానం ఎవరైతే వంశపారంపర్య మరి చైర్మన్గా ఉంటున్న అశోక్ గజపతిరాజు చేతి మీదుగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిపి 5 లక్షల రూపాయలని ఎవరైతే ముద్దాయిగా ఉన్న వ్యక్తి ఉన్నారో అతనికి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు కూడా ఎవరిది? పార్టీది కాదు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి. అయితే మీరెందుకు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారంటే, నేను అడుగుతుంది ఒకే ఒక్క ప్రశ్న సూటిగా ఈ ప్రభుత్వాన్ని, పెద్దల్ని, ఈ పత్రిక ఉన్న పెద్దల్ని. ఆ రోజు ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వ్యక్తి మీద ఏమైనా రాజకీయమైన ఉద్దేశంతో అతని మీద కేసు పెట్టించారా? ఒకటి. ఒకవేళ పెట్టిస్తే ఆ కేసుని విత్డ్రా చేసుకొని అతనికి హెరాస్మెంట్ జరిగింది, కొట్టారు, తిట్టారు అని చెప్పని పోలీసు చేసిందని చెప్పని ఆయనకి సాయం అందించండి. ఎవరైతే ఆ రోజు ఒక ఫాల్స్ కేసు అయితే ఆ ఫాల్స్ కేసు చేసిన అధికారుల మీద చర్య తీసుకోండి. తీసుకుంటున్నారు కదా, ఫాల్స్ ఏవో కేసుల మీద ఈ మధ్య చూస్తున్నాం కదా, ఏదో యాక్టర్ల మీద వచ్చి ఏదో జరిగిందని, అలాగే ప్రస్తుతం ఉన్న డిప్యూటీ స్పీకర్ మీద జరిగిందని. అదే ఈ కేసును కూడా తీసుకోండి, సుమోటుగా ఎంక్వైరీ చేయండి. అది ఏది చేయకుండా, అదేమీ కాకుండా ఒక ముద్దాయిని తీసుకొచ్చి ఒక 5 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయం ఉంచిందే ప్రజల సొమ్ముని ఇస్తే నాకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. వ్యవస్థకి ఏమి మీరు సమాధానం చెప్పదలుచుకున్నారు? వ్యవస్థకి మీరేం చేయి, ఏంటి మీరు ఇచ్చే మెసేజ్? మీ పార్టీ తెచ్చుకోండి, 5 కాకపోతే 50 లక్షలు ఇచ్చుకోండి, అభ్యంతరులు ఎవరికి ఇచ్చుకునేస్తా, అది పార్టీ, అది సొంతం. సాక్షాత్తు రామతీర్థాలు ఉన్న ఆ రాముడు తన నదికి ముద్దాయిగా ఉంటున్న వ్యక్తిని వచ్చి మీరు 5 లక్షల రూపాయలు ఇచ్చి దేన్ని ప్రోత్సహిస్తున్నారు? మీరు దేన్ని సమర్థిస్తున్నారు? ఏమిటి మీ ఆలోచన? ఏమిటి మీ ఉద్దేశం? నేను అడుగుతున్న సూటిగా అదే ఒకటే. ఆ కేసు ఫాల్స్ అయినప్పుడు ముందు కేసుని తొలగి దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అది నిరాపరాధి అని చెప్పి ఆయనకి ఏదైనా సాయం చేసుకుని నిజంగా ఆయన నష్టం జరిగితే తప్పు కాదు. ఆ నేపథ్యంలో ఎవరైతే ఆ కేసు నుంచి పెట్టారో వాళ్ళ మీద మీరు ఆలోచించే చర్యలు తీసుకోండి. ఆ రోజు ఉన్న అధికారులు 1 to 10 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ, ఎవరైతే నిజమైన ఆ రోజు మా ప్రభుత్వం వచ్చి అసమర్థ ప్రభుత్వం అనుకుని మీరు అనుకుంటే, మీరు సమర్థవంతులైతే మరి 7 నెలలు బట్టి మరి దర్యాప్తు జరిగి ఎందుకు మరి సరైన వ్యక్తుల్ని మీరు ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? పట్టుకోండి, పట్టుకునే మీద చర్యలు తీసుకోండి. ప్రభుత్వం ఉందంటే మంచి అయితే మంచి చెప్పాలి, చెడు అయితే చెడు చెప్పాలి. అంతే. ఈ విధమైన ప్రోత్సాహాలు చేస్తే ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏ కోణంలో వెళ్తున్నాం? అదేమి వ్యక్తిగతంగా ఎవరు ఏ రాజకీయ ఉద్యోగంతో చేసింది కాదు, నాకు తెలుసు. ఎందుకంటే నా నాలెడ్జ్ లేదో ఆ రోజు నేనే మంత్రిని. ఒక ఉంటే ఆ దేవుడే శిక్షిస్తాడు. ఏంటి
మాకు తప్పని అనిపించలేదా నాయకులు ఆ పెద్దలకి గొప్పగా పెద్దగా ఫోటోలు పెట్టుకొని బాధ అనిపించలేదు? మీకు మీ మనస్సాక్షి ఎలా ఒప్పుకుంది? ఏ రకంగా మీ మనస్సాక్షి ఒప్పుకుంది? మీరు వచ్చి నీతి కబుర్లు చెప్తారు, వాళ్ళు అంటారు, దేవుళ్ళు అంటారు, దెయ్యాలు అంటారు, ఇదన్నీ చెప్తారు మళ్ళీ మాకు. ఐఎమ్ సారీ. కాబట్టి నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఈయనకి కానీ అందులో సంబంధం లేదనుకుంటే ఆ కేసును ఎక్వివేట్ చేయండి. ఆ వ్యక్తికైనా ఉపశమనం కలుగుతుంది. చేసి ఎవరైతే ఇలాంటి ఫాల్స్ కేసు పెట్టారో, ఎవరో ఇన్వాల్వ్మెంట్ ఏది ఉందో, అధికారులైనా అనధికారులైనా, మా ప్రభుత్వంలో అయినా సరే ఒకవేళ అనధికారులు ఎవరైనా వీళ్ళ మీద ప్రోత్సాహాలు ఉండి మీరు కానీ రుజువు చేస్తే అందరి మీద చర్య తీసుకోండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ప్రజలకు వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ తెలిపారు. ఇందులో భాగంగా వాట్సాప్ ద్వారా ప్రజలకు త్వరలోనే జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సదుపాయం కూడా కల్పిస్తున్నామన్నారు. దీనికి సంబంధించిన కసరత్తుల్లో భాగంగా ఈ నెలలోనే తెనాలిలో ప్రయోగాత్మకంగా ఈ ప్రక్రియను పరిశీలించనున్నట్లు వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరులకు జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే సేవలు కల్పించే ప్రక్రియపై సోమవారం సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ మాట్లాడారు. ప్రభుత్వ సేవలు పౌరులకు మరింత సులభతరం చేయాలని సదాశయంతో ముఖ్యమంత్రి వాట్సాప్ గవర్నెన్స్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించారన్నారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు, శ్రీ శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఎ సూర్యకుమారి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు కృష్ణతేజ, గ్రామవార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్సాహంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన, ఘన స్వాగతం పలికిన ప్రవాసాదరులు. త్వరలో జరిగే 31వ సాధారణ జోనల్ కౌన్సిల్ ముసాయిదా అజెండా అంశాలపై సీఎస్ సమీక్ష. ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారమే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన 12 ఫిర్యాదులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్డీవీ న్యూస్.